ఇక భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో 2 వేర్వేరు ఘటనల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయినరు. మృతుల్లో కుంట ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు కూడా ఉన్నాడంట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 6 మహిళలు. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నాయకుడు కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్ మంగడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక సుక్మా జిల్లాలోని కిస్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం ద్వారా డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ బృందాలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళినట్టు ఆపరేషన్ కోసం వెళ్ళాయి. ఈ క్రమంలో వాళ్ళు తారసపడడంతో భద్రతా బలగాలకు తర్వాత మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినాయని చెప్తారు. ఎదురుకాల్పులు జరిగినాయంటే అడవే సమాధానం చెప్పాలి, అడవే సాక్ష్యం ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు నిజంగానే ఎదురుకాల్పులు జరుగుతాయి, కొన్నిసార్లు ఎదురుకాల్పులు జరగకుండా వీళ్ళు తీసుకొని చంపేస్తారు. చంపేస్తే ఎవరు సమాధానం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గడ్డి పూసలు కానీ, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ సమాధానం చెప్పాల్సి అంటే సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్తారు సాక్ష్యం అంటే వావే చెప్తాయి. అంటే సరే, ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లియర్గా ప్రకటించిండు. ఏమని? 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత దేశంగా మేము భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పిండు. అందులో భాగంగా మరి రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, జరుగుతున్నాయి అంటే నిజంగా ఒకవేళ ఎన్కౌంటర్లు చేయన్నా లేకపోతే చర్చలు జరపాలంటే ఫస్ట్ చర్చలు జరిపితే అది వినకపోతే ఇట్లా ఎన్కౌంటర్లు కానీ లేకపోతే ఇక్కడ దాడులు చేస్తే కరెక్ట్ ఉంటుండేమో. ఇప్పుడు వేరే దేశాలతో చర్చలు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో కూడా చర్చలు జరిపితే బాగుండేది అనేది చాలామంది కోరుకుంటున్నటువంటి మాట. ప్రజా సంఘాలు కూడా అదే అంటా ఉన్నాయి. తర్వాత చాలామంది చెప్తున్నటువంటి మాట కూడా అదే. కాకపోతే ఏంటంటే మావోయిస్టులు ఉండాలని లేకపోతే ఇంకేదో జరగాలని అట్లా అని చెప్పేసి ఎవరు అంటే కోరుకుంటలేరు. కాకపోతే ఏంటంటే అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, విచ్చలవిడిగా కొంతమంది చెలరేగిపోతున్నప్పుడు అరే మావోయిస్టులు అనేవాళ్ళు ఉంటే ఇటువంటిది చేసేవాళ్ళు కాదేమో అనేటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటివి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అసలు యాక్చువల్గా మావోయిజం లేకుండా అయ్యాలి లేకపోతే నక్సలైట్లు లేకుండా అయ్యాలంటే ఏం చేయాలి? ఆ భావజాలం ఎక్కడి నుంచి వస్తున్నది? నిజంగా అసలు దానికి కారణమైంది ఏంది? దానికి కారణాలు ఏంటి? నిజంగా ఇతరులు వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఆ పోరాటం చేసేటువంటి లక్ష్యాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పరిష్కరిస్తాము, బరాబర్ ఇక్కడ ఏవైతే న్యాయం చేస్తామనేటువంటి ఒక బలమైనటువంటి హామీ ఇవ్వగలిగితే అసలు యాక్చువల్గా భావజాలం ఉండదు. ఏదైతే ఈ పీడిత వర్గాల కోసమో లేకపోతే భూమి కోసం, భుక్తి కోసం, బడుగు జీవుల బతుకు కోసం అని చెప్పేసి ఏదైతే వస్తున్నారో అయితే వాటి కోసం మేము ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాము, ఇది లేకుండా చేస్తాము, ఈ పేదరికాన్ని రూపుమాపుతాము, ఇటువంటి హామీలు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు డెఫినెట్గా అది సమసిపోతుంది. తర్వాత వాళ్ళు చర్చలు జరపాలని చెప్పేసి చాలాసార్లు కోరినరు, లెటర్లు రాసినా కానీ మరి చర్చలు అయితే జరుపుతలేరు. అయితే జరుగుతూ ఉంది. కొంతమంది లొంగిపోతున్నారు భయానికి, కొంతమందిని కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటున్నటువంటి పంతాన్ని నెగ్గించుకునేటువంటి ప్రయత్నం మాత్రం కనిపిస్తూ ఉంది. లొంగిపోయిన బడ్సే సుక్క, తర్వాత కంకనాల రాజిరెడ్డి 20 లక్షల నగదు, 48 ఆయుధాలు కూడా అప్పగించిందంట. నిన్న వాళ్ళు లొంగిపోయినరు. దానికి సంబంధించి బడిసే దేవా ఇక్కడ నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణకు వచ్చి లొంగిపోయిండు. ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪಣತೆ ಶಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ అలాగే మీడియా కార్మికులకిను ఈ తెలంగాణ గవర్నమెంట్కిను నా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు చెప్పి పోయాడు మావోయిస్ట్ నాయకుడు. నిన్న లొంగిపోయాడు. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. ఇక పూలే సావర్కర్ మధ్య తేడా చూడు అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయలయ్య ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు వెలుగు దినపత్రికలో. పూలే సావర్కర్ మధ్య తేడా చూడు అని చెప్పేసి. ఇవాళ సండే బుక్ లేకుండా ఇది ఉన్నట్టుంది కథ. రైట్. జీ రామ్జీపై కాంగ్రెస్ యుద్ధం, ఉపాధి హామీ కోసం నగేరా బచావో సంగ్రామ్. ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు. కాంగ్రెస్ లీడర్లు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వెల్లడి. కొత్త చట్టంతో
పేదల పొట్ట కొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి కేంద్రంపై ఫైర్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మంచిగా అవుతున్నారు సందేహం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి పేరును తీసేసిండ్రు అనేటువంటిది దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పేరు తీసేసి రాముని పేరు పెడుతున్నామని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. రాముని పేరు పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకొక 200-300 పథకాలకు, సంక్షేమ పథకాలకు రాముని పేరు పెట్టుకోవచ్చు. ఆదర్శ పురుషుడు, లేకపోతే ఆయన గొప్ప మనిషి, మంచి పరిపాలన అందించడం చెప్పేసి ఉన్నది కాబట్టి సరే పెట్టుకోవడం తప్పేం కాదు, పెట్టుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి పేరు తీసేసి, అంటే ఒక స్వాతంత్రం కోసం పోరాడిండు, చరిత్రలో నిలిచినటువంటి ఒక మహాత్మా గాంధీ పేరు తీసేయడం ద్వారా చెడ్డ పేరు వస్తుంది ఆటోమేటిక్గా. ఏమవుతుంది, అరే అట్లనే తీసేస్తున్నారు, ఇది కక్షపూరితంగా చేస్తున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే దీనిపైన సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, పార్లమెంట్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అసమానతలు ఏంది, వాటిని రూపుమాపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలపైన వీళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అది చేయకుండా పేర్లు మార్పు పైన కాంగ్రెస్ పెద్ద యుద్ధం చేస్తున్నది. మేము మార్చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.